బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు, దేశంలో కూడా ఒక్క సీటు గెలుచుకోలేదు. ఏమైనా గెలుచుకునే అవకాశం ఉంటే యూపీలోనే గెలుచుకోవాలి. లాస్ట్ ఎలక్షన్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసి మంచి ఫలితాలు కూడా తీసుకుంది. కానీ ఈసారి బీఎస్పీ ఎక్కడా పోటీ చేయలేదు, ఎక్కడా పొత్తు పెట్టుకోలేదు, ఎక్కడా గెలవలేదు. కానీ బీఎస్పీ 16 సీట్లలో ఫలితాలపైన ప్రభావం చూపింది. అంటే భారతీయ జనతా పార్టీ తన ప్రత్యర్థి అయిన ఎస్పీ కాంగ్రెస్ అభ్యర్థులపైన గెలిచిన 16 సీట్లలో బీజేపీకి వచ్చిన మెజారిటీ కన్నా కూడా బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాని అర్థం ఏంటి? బీఎస్పీ కనుక ఇండియా కూటమిలో ఉండి ఉంటే ఇంకో 16 సీట్లలో బీజేపీ లేదా దాని మిత్రపక్షాలు గల్లంతయ్యాయి. ఎందుకంటే బీజేపీ 14 సీట్లు, ఆర్ఎల్డీ 1 సీటు, అలాగే అప్నాదల్ సోనేలాల్ 1 సీటు. ఈ 16 సీట్లలో ఎన్డీఏకు వచ్చినటువంటి మెజారిటీ కన్నా కూడా బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే చాలా క్లియర్గా బీఎస్పీ గనక భాగమై ఉంటే ఎస్పీ కాంగ్రెస్లతో బీజేపీ ఉత్తరప్రదేశ్లో మరింత ఘోరంగా దెబ్బతినేది. అంటే 33 సీట్స్ బీజేపీకి వచ్చాయి. ఈ 16 కూడా పోతే 17 సీట్స్ వచ్చాయి. 19 సీట్స్ బీజేపీకి వచ్చాయి. ఎందుకంటే 14 బీజేపీ, 2 మిత్రపక్షాలు కనుక 19 సీట్లకు పడిపోయాయి. సో అలాగే ఇండియా కూటమి టాలీ గణనీయంగా పెరిగేది. సో ఒక రకంగా దేశ రాజకీయాలే మారిపోయేది. ఎందుకంటే 16 సీట్లు బీజేపీకి తగ్గాయి. 16 సీట్లు బీజేపీకి తగ్గడము అంటే, ఇండియా కూటమికి పెరగడము అంటే అది మామూలు ఇంపాక్ట్ ఉండేది కాదు. ఇండియా కూటమి బలం ఏకంగా 250 చేరుకునేది. సో ఏకంగా ఇండియా కూటమి బలీయమైన శక్తిగా బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండేది. సో ఈ మార్పు అంటే ఒక్క పార్టీ పొత్తులో అటు ఇటు అయితే ఎంత చేంజ్ ఉంటుందో చూడండి. అఫ్కోర్స్ ఈ బీఎస్పీ ఇండియా కూటమిలో ఉన్న 16 సీట్లు ఎన్డీఏ గెలవకపోయినా కూడా స్టిల్ మెజారిటీ ఉండేది. కానీ చాలా పరిమితమైన మెజారిటీ ఉండేది. సో ఇక రెండవ పార్టీ వంచిత్ బహుజన్ అగాది. ఇది మన ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీ కూడా బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నా 4 సీట్లలో వంచిత్ బహుజన్ అగాదికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే వంచిత్ బహుజన్ అగాది కూడా ఇండియా కూటమిలో ఉండుంటే అట్లీస్ట్ ఒక 20 సీట్స్ ఎన్డీఏకి తగ్గేది. 20 సీట్స్ ఎన్డీఏకి తగ్గేదంటే మెజారిటీ బొటాబొట్టి ఉండేది. 272 మెజారిటీ కనుక 1-2 సీట్లు మాత్రమే ఎక్కువ ఉండేది. సో ఏదైనా జరగటానికి అవకాశం ఉండే వాతావరణం ఏర్పడేది. వాస్తవంగా ఈ 2 పార్టీలతో కాంగ్రెస్ పార్టీ చర్చలు కూడా జరిపింది. బహుజన్ సమాజ్ పార్టీని కలుపుకోవడానికి ప్రయత్నం చేసింది. ప్రకాష్ అంబేద్కర్తోనైతే మహావికాస్ అగాది, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి పొత్తు కోసం అనేక రౌండ్లు చర్చ జరిపింది. కానీ ప్రకాష్ అంబేద్కర్ 6 సీట్లు కావాలని పట్టుబట్టాడు. చివరకు ఆయన కూటమిలో లేడు, ఎక్కడా గెలిచింది లేదు. 2019 2019తో పోలిస్తే ఓట్లు బాగా తగ్గాయి. బీఎస్పీ ఎక్కడా గెలవలేదు, గతంతో పోలిస్తే ఓట్లు బాగా తగ్గాయి. అయితే ఒక ప్రశ్న రావచ్చు, ఒకవేళ వీళ్ళు ఇండియా కూటమిలో ఉన్నంత మాత్రాన వాళ్ళ ఓట్లు పూర్తిగా ఇండియా కూటమికి వస్తాయా అని. వాస్తవంగా పొత్తున్నప్పుడు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఓట్లు కమిటెడ్ ఓటర్లు. ఒక్కసారి బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే ఆ ఓటర్లు డెఫినెట్గా ఇండియా కూటమికి ఓటేసేవారు. అలాగే వంచిత్ బహుజన్ అగాది కూడా గతంలో కాంగ్రెస్తో సత్సంబంధాలు ఉన్నటువంటి పార్టీలు. టోటల్గా 100% ట్రాన్స్ఫర్ అయితే అని చెప్పలేం, కానీ ఒక 20 సీట్లలో అత్యధిక సీట్లు ఇండియా కూటమికి వచ్చేవనేది నిజం. అలాగే నితీష్ కుమార్ 12 సీట్లు గెలుచుకున్నాడు. నితీష్ కుమార్ కూడా చివరి నిమిషంలో ఇండియా కూటమి తెలిపాడు. ఆయనకు కన్వీనర్ పదవి ఉన్నట్టే ఇండియా కూటమి కన్వీనర్ పదవి ఆశించాడు. ఆ పదవి ఇవ్వటానికి ఇతర పక్షాలు అంగీకరించలేదు. తృణమూల్ కాంగ్రెస్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మల్లికార్జున్ ఖర్గే పేరు సజెస్ట్ చేస్తే వెంటనే జేడీయూ ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోయింది.
ఇక్కడ మొదటి మీటింగే పాట్నాలో జరిగింది. పాట్నాలోనే ఇండియా కూటమి ఆవిర్భావం కూడా జరిగింది. అందువల్ల ఈ ట్రెండ్ చూస్తుంటే జేడీయూ, బహుజన్ సమాజ్ పార్టీ, వంచిత్ బహుజన్ అగాది ఈ మూడు గనక ఒకవేళ ఇండియా కూటమిలో ఉంటే ఇవాళ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేది, ఎన్డీఏ అధికారమే కోల్పోయేది. అందువల్ల ఎలక్టోరల్ అలయన్సెస్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ అయిందో, ఒక 2-3 పార్టీలు కనుక ఇండియా కూటమి కలుపుకోగలిగి ఉంటే, నిలబెట్టుకోగలిగి ఉంటే చాలా అనూహ్యమైనటువంటి మార్పులు భారత రాజకీయాల్లో వచ్చేవి.